మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని అధ్యాయము 6 శ్లోకము 19ను పరిశీలిద్దాం. 6వ అధ్యాయమైన ధ్యాన యోగంలో శ్రీకృష్ణుడు మనస్సును ఎలా నిగ్రహించుకోవాలో అర్జునుడికి వివరిస్తున్నాడు. ఈ క్రమంలో స్థిరమైన మనస్సు ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, గాలిలేని ప్రదేశంలో పెట్టిన దీపం ఎలా అయితే కదలకుండా నిశ్చలంగా వెలుగుతుందో అదేవిధంగా ఆత్మయోగంలో నిమగ్నమైన యోగి యొక్క అదుపులో ఉన్న మనస్సు కూడా స్థిరంగా చలనం లేకుండా ఉంటుంది. ఈ పోలిక ద్వారా స్థిరమైన మనస్సు యొక్క రూపాన్ని కృష్ణుడు వివరిస్తున్నాడు. ఇక్కడ దీపం మన చేతనకు, గాలి మన చంచలమైన ఆలోచనలకు ప్రతీక. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనస్సు సహజంగా చంచలమైనది, కాని అభ్యాసంతో దాన్ని శాంతపరచవచ్చు. గాలి లేని చోట దీపం ప్రకాశవంతంగా వెలిగినట్టు ఆటంకాలు లేని మనస్సు కూడా ప్రశాంతంగా, స్పష్టంగా ఉంటుంది. ఆ నిశ్చలమైన మనస్సులోనే ఆత్మజ్ఞానమనే వెలుగు ప్రకాశిస్తుంది. ఇదే ఈ శ్లోకంలోని ప్రధాన భావం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో పని ఒత్తిడి, సమస్యలు అనే గాలులకు మన మనస్సు అనే దీపం నిరంతరం కదులుతూ ఉంటుంది. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం లేదా ప్రశాంతంగా కూర్చోవడం ద్వారా మన మనస్సు కోసం గాలి లేని ప్రదేశాన్ని సృష్టించుకోవాలి. అలా చేస్తే మన ఆలోచనలలో స్పష్టత, నిర్ణయాలలో స్థిరత్వం వస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.